నమస్కారం ఎంజేపీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పిలుస్తానే నా విన్నపాన్ని మన్నించి నా ప్రెస్ మీట్కి వచ్చి మందులకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాజంపేట అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీగా కంటెస్ట్ చేసినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు. అక్కడ మా పార్టీ తరఫున పోటీ చేసి 1 సంవత్సరము పార్టీలో కొనసాగినాడు. ఆయన నిన్నటి 4 రోజుల క్రితము వైకాపా కండువా కప్పుకున్నాడు. ఇది ఏమీ విచిత్రం జరుగుతుందో కానీ రాష్ట్రంలో మేము అంత దూరం ఏదో అన్నమయ్య జిల్లా ఇతనికి వెంకటరామరెడ్డి పుడుగల సీనియర్ లీడర్ మాత్రం అవసరమా అని చాలామంది అనుకోవచ్చు. అయితే పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఎవడు విమర్శించినాడుక పార్టీని విమర్శించితే నేను ఎక్కడ జరిగినాడుక నేను స్పందించడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి అందులో భాగంగా దీని మీద స్పందించుతాను. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అనే అతను తెలుగుదేశం పార్టీలో రాజంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఆయనకు ఏమి జరిగినాయో అంతర్లీనంగా మాకు తెలియని వ్యవహారం. కానీ పార్టీ కండువా మారుస్తానే ఆ పార్టీ భావజాలమంతా ఈయన మనసులో ఉన్నట్టు, ఈయన పుట్టి పెరిగినట్టు మాట్లాడడము నిన్న రాజంపేట పార్లమెంటు స్థానానికి ఆయన కన్వీనర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ ఈయన హాట్ కామెంట్ చేశారని గొప్పలు చెప్పుకుంటాను. హాట్ కామెంట్ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలయన్స్ కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ అవినీతి పరులు. నేను కాణిపాకంలో ప్రమాణం చేస్తాను అని ఒక ఛాలెంజ్ చేసినాడంట ఈయన సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు. 1 సంవత్సరం పాటు పార్టీలో నువ్వు ఉండావు, ఏమి సంఖ నాకుతాండావని నేను ప్రశ్నిస్తాను. సరే, ఒకవేళ అవినీతి చేశారని నువ్వు అంటావు, చేసి అంటాడు. నేను కానీ ఛాలెంజ్ చేస్తాడా 2019-24 మధ్య 151 ప్లస్ 4 వచ్చే పక్క పార్టీలు చేరిన 155 మంది అవినీతి చేయలేదని చేశారని చెప్పి నేను కానీ కాణిపాకంలో ప్రమాణం చేస్తా. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అందరూ అవినీతి చేశారని చెప్పి చట్టాలు కేసులు నమోదవుతా అంటే నువ్వు పార్టీ మారి 1 రోజుకి వాళ్ళ భావజాలం పురిగిపుచ్చుకున్నట్టు ఎన్డీఏ కూటమిలో 164 మంది అవినీతి పనులు మాట్లాడుతున్నావు. సిగ్గు ఉండాలి కొంచెమన్నా. ముందు నువ్వు సవాల్ అంటున్నావు, నా సవాల్ స్వీకరించు బాలసుబ్రహ్మణ్యం గారు. నేను కానీ కారణం గురించి ప్రమాణం చేస్తా. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వంలో అందరూ అవినీతి పనులు చెప్పి నేను చేస్తా. నేను నీతిని అందరూ అవినీతి పనులు అని చెప్పాను. వాళ్ళలో కొంతమంది 30%, 34% మంది మంచి లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు నేను ఇంతకుముందు ప్రెస్ మీట్ ఆహ్వానించిన, అయ్యా మీరు చాలా మంచోళ్ళు, మీరు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీలకి వస్తే మనం రాష్ట్రం చూపించుకుంటామని చెప్తాను. ఇప్పటిగా నీతిని అందరూ అవినీతి పరం చెప్పండి. 155 మందిలో 30-34% మంచి లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ వచ్చే ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు గురుగింజ సామెత కాకోకుండా ఆ సామెత ఉంటుంది. నువ్వు మాట్లాడితే కాదు, నీ వెనకలుగా ఉంటుంది. నువ్వు 2019-24 మధ్య ఏం జరిగింది, నువ్వు రాజంపేట అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు నువ్వు ఎన్ని విమర్శలు చేసినావు, అవన్నీ పార్టీ మారుతానే నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడతావు. ఇట్లా ద్వంద్వ నీతిని ప్రవర్తించే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడే కానీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మాట్లాడే వాళ్ళను ప్రజలు తరిమి కొట్టాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 28వ తారీఖున తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో 2-3 సెంటర్లకు మేము మా పశువు తోరణాలు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వదిలిపెట్టి సుట్టుకారుండే పెన్సింగ్ మా పచ్చ తోరణాలు కడితే అవి ఓడ్చుకోలేని పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ వారి ఆధ్వర్యంలో కొంతమంది లీడర్లు ఆ తోరణాలు తొలగించిన సందర్భంగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము, పోలీసు వాళ్ళ మీద కేసులు బనాయించడము, ఆ కోర్టు వారు వాళ్ళను
జైలుకు పంపడం జరిగింది. కానీ నిన్నటి వారంలో వాళ్లకు బెయిల్ మంజూరైంది, వచ్చారు, సంతోషం. కానీ ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిన్నటి దినము అత్యవసరంగా ఏర్పాటు చేసి అందులో ఏదైనా ప్రజా సమస్యలను ప్రస్తావించుతారనుకుంటే అవి కాకుండా మమ్మల్ని అనవసరంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా జైలుకు పంపారు అని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని మీద మానవ హక్కుల సంఘానికి కమిషనర్ రాముడు గారిని, పులివెందుల డిఎస్పీ గారైనటువంటి మురళీ నాయక్ గారిని మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేసినామని చెప్పి వారు నిన్న కౌన్సిల్లో తీర్మానం చేసింది. అంటే అధికారాన్ని ఇచ్చింది మిమ్మల్ని చైర్పర్సన్ ఎన్నుకున్నది మీ పర్సనల్ విషయాల కోసమా అని నేను ఖచ్చితంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత నీ మీద ఉంది. కానీ నీ వ్యక్తిగత విషయాలు తెచ్చి నీవు మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినంత మాత్రాన ఒక పార్టీకి కార్యకర్తవు, లీడరు. నీవు అక్కడ చైర్పర్సన్ హోదాలో పోలేదు, నువ్వు ఒక కార్యకర్త హోదాలో కానీ ఒక నాయకుని హోదాలో పోయి నువ్వు తొలగించినావు. కాబట్టి అక్కడ మేము పదవి అనేది ముఖ్యం కాదు. కాబట్టి నువ్వు ప్రవర్తించిన తీరును మేము ఎండగట్టినాము. దానికి ఎవిడెన్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు నీ మీద కేసు నమోదు చేయండి. కానీ నీకు ఇచ్చిన ప్రజల అధికారాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసి ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తాను. కాబట్టి మిమ్మలను ఎంత తొందరగా పులివెందుల ప్రాంత ప్రజలు వదిలించుకుంటారో ఈ పులివెందుల ప్రాంతానికి మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదే అధికార పార్టీ 2018లో మేము అధికార పార్టీ, మా పార్టీ అధికారంలో ఉంది. 2018లో ఇప్పటి మీ నాయకుడైనటువంటి సతీష్ రెడ్డి గారు ఏదో సవాలు విసిరితే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో భాగంగా ఆగస్టు 4వ తారీఖు 2018 మా మీద కానీ అధికార పార్టీ అనేది లేకుండా కానీ అప్పటి ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి గారి మీద, ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ అందరి మీద కేసులు బనాయించారు. 307 పెట్టారు మా మీద కానీ ఆ రోజు. ఇవి పెట్టకుండా పోలే. అది మీ ప్రభుత్వం అని మేమంతే ఇప్పడం లేదు. అధికార పార్టీలో ఉండి మేము ఎవరి మీద బ్లేమ్ చేయలేదు. ఎవడేం జరిగే లీడర్ అనేవాడు ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు, ప్రజా సమస్యల గురించి పోరాడేటప్పుడు కేసులు సర్వసాధారణము. ఆ కేసులు సర్వసాధారణం అయినప్పుడు దానిని మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మీరు అక్కడ సానుభూతి తెలిపి మొత్తం మీకు ఎవరైతే మీకు ప్రజలు ఓటేసి గెలిపించలేదు అంతే నామినేటెడ్ పోస్టులు అనుకోవచ్చుది మీ అన్ని మీకు ఇచ్చి మీరు ప్రజలు సానుభూతి పొందేదానికి కౌన్సిల్ తీర్మానం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. కావున దయచేసి పిరికి పంద వ్యవహారంగా ఉండేటుకుంటే రాజకీయాలు సాధించుకోండి. ఏదో రాజకీయాలలో వచ్చేసి ఇవన్నీ కేసులు కామన్గా ఉంటాయి. మేము పార్టీ పరంగానే పోరాడతాం. కానీ మాకిచ్చిన అధికారాన్ని వృధా చేయము అనే మీరు ఇప్పటికైనా తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నాన్ లోకేష్.